హాయ్ అండి, మామిడి తోట సేల్కి వచ్చిందండి. ఈ మామిడి తోట వచ్చేసి 5 ఎకరాలు 26 సెంట్లు అండి. కంప్లీట్గా రైట్ సాయిల్ వస్తుంది, చూపిస్తారా అండి. ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటాయండి. ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటాయి. దీంట్లోకి వచ్చేసి చిన్నపాటి షెడ్ ఉంటుంది, కంప్లీట్ షెడ్ వస్తుంది. ఇలాగ వచ్చేసి ఇలా ఫెన్సింగ్ ఉంటుందండి, జాలి వేసి ఫెన్సింగ్ ఉంటుంది. కంప్లీట్ 10 రాళ్ళకు వచ్చేసి ఒక పిల్లర్ అయితే వేశారండి. కంప్లీట్ 10 రాళ్ళకు ఒక పిల్లర్ అయితే వేశారు. అండ్ మామిడి తోట చూద్దామండి. మట్టి రోడ్ అండి. ఈ మట్టి రోడ్ వచ్చేసి 300 మీటర్ 200 నుంచి 300 మీటర్ రావాల్సి వచ్చిందండి. అది డబల్ రోడ్ అండి. డబల్ రోడ్ నుంచి 200-300 మీటర్లు వచ్చేసి రావాల్సి వచ్చింది. మనం నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ రావాల్సి వచ్చింది. కంప్లీట్గా రసాలు అండి, రసాలను ప్లస్ కలెక్టర్ చెట్టు అయితే వేశారు. ఈ తోట వయసు వచ్చేసి 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుందండి. దీంట్లోకి వచ్చేసి 2.5 మోటార్ అయితే ఉందండి, బోరు. అది కూడా చూపిస్తారా అండి. చూశారు కదా, సాయిల్ వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుంది. ఒకసారి తోట మొత్తం చూడండి. 4 మూలలు సమానంగా ఉంటుందండి. బిట్ వచ్చేసి ఎక్కువ వంకరని బెండ్ అనేది ఉండదు. 4 మూలలు సమానంగా ఉంటుంది. ఆల్రెడీ క్రాప్కి వస్తుంది. కాయలు కూడా చూపిస్తాను మీకు. కాయలు కూడా వేస్తున్నాయండి ప్రజెంట్ అయితే. దీనికి వచ్చేసి మట్టి రోడ్డు 2 వైపులు ఉంటుందండి. తూర్పు వస్తుంది మట్టి రోడ్డు, దక్షిణం వస్తుంది. 2 వైపులు మట్టి రోడ్డు వస్తుంది. అది 20 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి 3 అంగుళాల మోటార్ అండి. 3 ఇంచెస్ వాటర్ వస్తుంది, ఫుల్ టైట్ వాటర్ వస్తుంది మనకి. వాటర్ ఎనీ టైం వాటర్, ఫుల్ వాటర్ మనకి వచ్చేసి. తూర్పు పక్కన ఇది వచ్చేసి తూర్పు పక్కన రోడ్ అండి. ఇలా ప్రతి 10 రాళ్ళకి ఇలా ఫెన్సింగ్ అయితే పిల్లర్స్ అయితే వేసారండి. ఇది తూర్పు రోడ్డు వస్తుంది. దక్షిణ రోడ్డు కూడా చూపిస్తాను మీకు. రోడ్ వచ్చేసి దక్షిణం వస్తుంది. ఇది వచ్చేసి తూర్పు వస్తుంది. 2 వైపు కార్నర్ బిట్ అండి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి 5 ఎకరాలు 26 సెంట్లు అండి. కాస్ట్ వచ్చేసి ఎకరం 32 లక్షలు చెప్తున్నారండి. ఒక ఎకరం వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు.